నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే స్వామివారి ప్రసాదం లడ్డు అపవిత్రమైందంటూ సీఎం చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేకెత్తించాయి. టీటీడీ ఈవో శ్యామలరావు తిరుపతి లడ్డులో వనస్పతి కలిసిందంటూ వ్యాఖ్యానించగా, చంద్రబాబు నాయుడు మాత్రం జంతువుల కొవ్వు కలిసిందంటూ పేర్కొన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే టీడీపీ నాయకులు నిజంగానే తిరుపతి లడ్డులో కొవ్వు కలిసిందంటూ రిపోర్టులను విడుదల చేశారు. ఈ వ్యవహారంలో ప్రస్తుతం వైసీపీ అన్ని వైపుల నుంచి ముప్పెట్టే దాడిని ఎదుర్కొంటుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. భోపాల్లోనూ బీజేపీ కేంద్ర మంత్రి ఒకరు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గత పాలకుల తప్పుడు నిర్ణయాల కారణంగానే తిరుమల పవిత్రత దెబ్బతిందంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టబోమని, తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొంటూ ప్రజల్లోకి మరింతగా ఈ ఇష్యూ వెళ్లేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రజల్లో జోరుగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే లడ్డుపై వివాదం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సామాజిక మాధ్యమాలు వేదికగా వైసీపీ లక్ష్యంగా అన్ని వైపుల నుంచి ట్రోల్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టే ఈ తరహా చర్యలకు పాల్పడ్డారని, అతి తక్కువ ధరకు నాణ్యమైన సరఫరా చేస్తామని ఒక సంస్థ వచ్చినప్పుడు ఎలా నమ్మారంటూ పేర్కొన్నారు. కావాలనే నాణ్యత లేని నెయ్యి వినియోగించి ప్రసాదాన్ని తయారు చేశారంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం వైసీపీని ఇరకాటంలోకి నెట్టింది. వైసీపీ సోషల్ మీడియా డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయోజనం లేకుండా పోయిందని చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపడం ద్వారా మరిన్ని వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి భక్తుల మనోభావాలను ఆధారంగా చేసుకుని ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారినప్పటికీ ఎన్నికల నాటికి ఇటువంటివి కనీసం చర్చకు కూడా రావని పలువురు చెప్తున్నారు. మత ప్రాతిపదికన చేసే రాజకీయాలకు దేశంలో తావులేదని, అలా ఉంటే అయోధ్యలో బీజేపీ ఓడిపోయేదే కాదని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారాన్ని వైసీపీ సానుభూతి పరులు మరో విధంగా విశ్లేషిస్తున్నారు. విజయవాడలో వరదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యమే కారణమన్న చర్చ జరుగుతుంది. వర్షాలకు 4 రోజుల ముందే ఐఎండీ హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం వల్లే వరదల వల్ల విజయవాడలోని వేలాది మంది ఇబ్బందులు గురవాల్సి వచ్చిందని, ఈ టాపిక్ నుంచి ప్రజలను డైవర్ట్ చేసే ఉద్దేశంతోనే టీడీపీ కావాలని లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. 2 నెలల కిందట లడ్డు పరీక్షలలో పంపించిన ఈ వేదిక వస్తే ఇప్పుడు దానిని బహిరంగం చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ వివాదం ఎటువైపు మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలంటే డిమాండ్ వినిపిస్తుంది. గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా సిబిఐ విచారణ జరపాలంటూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.